హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇంక ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు మొత్తం కూడా ఇల్లు సర్దుకోవడంతో సరిపోయింది. ఇంకా ఇల్లు సర్దిన తర్వాత ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టేస్తాం కదా, అలాగే కార్డార్లో కూడా ఇంకా మరలా ఎందుకులే ఎర్లీ మార్నింగ్ అనేసి ఇప్పుడే పెట్టేశాను. ఇంకా చిన్న ముగ్గు కూడా వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా వేసుకుంటా. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి కార్డార్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. అందుకనేసి నేను చాలా సింపుల్గానే వేసేసుకుంటూ ఉంటాను. నాకు యాక్చువల్గా ముగ్గులు కొంచెం పెద్దవిగా డిజైన్గా వేసుకోవడం ఇష్టం. అంటే చుక్కలు పెట్టి వేయలేను, అలా వేసేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది, ఫ్లవర్స్ లాగా తీగల్లాగా అలాగా. ఇంక ఇక్కడ పెద్ద ఆప్షన్ అయితే ఏం లేదు, అందుకని ఇలాగ సింపుల్గా వేసేసుకుంటూ ఉంటాను. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ పిల్లలు వచ్చేసారనమాట. ఇంక వాళ్ళకి పాలు కాంచిచ్చేసి ఇంకా స్నాక్స్ లాగా ఇలా పప్పాయ ఉంటే కట్ చేయించాను. ఇదైతే అసలు బాగాలేదు. ఆరెంజ్ కలర్గా కొంచెం సాఫ్ట్గా ఉంటే అవి అయితే చాలా బాగుంటాయి. కానీ ఇవేంటో కానీ కొంచెం చాలా గట్టిగా, అంటే మాగినా కూడా గట్టిగా రెడ్డిష్గా ఉంది. ఆ రెడ్ కలర్ని చూస్తుంటే నాకు ఏదోలాగా, అంటే మీట్ లాగా అనిపించి నేను అసలు దాన్ని పెద్దగా తినలేదు. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనుకొని కళ్ళు మూసుకొని ఏదో ఒక 4 ముక్కలు అయితే తినేసాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లలది కొంచెం వర్క్ అయితే ఉంది. నాకు తెలిసినవి చెప్తూ ఉంటాను, ఇంకా తెలియనివి వాళ్ళు ఫోన్లోనో టీవీలోనో సెర్చ్ చేసుకొని చదివేసుకుంటూ ఉంటారు. అప్పటి చదువులు ఇప్పటి చదువులు చాలా డిఫరెన్స్ కదా. కొన్ని వస్తాయి, కొన్ని రావు. నాకైతే మ్యాథ్స్ అయితే అసలు రాదనమాట. నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మ్యాథ్స్ ఏదో మినిమంగా వచ్చుగా, అంటే చాలా తక్కువ లిమిటెడ్గా వచ్చు. ఇంక ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ జనరేషన్కి సంబంధించిన మ్యాథ్స్ అయితే, అంటే ఒలింపియాడ్ అని, ఈ టెక్నో అని చెప్పి, సివో అని చాలా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి నాకైతే రావన్నమాట. ఏవో వచ్చినవి చెప్తాను, మిగిలినవి వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను. ఇంకా మడత పెట్టేసిన తర్వాత వాటిని అలా ఉంచేసామనుకోండి, దాని మీద పిల్లలు కూర్చోవడం తొక్కడం చేస్తూ ఉంటారు. ఇంకెందుకులే అనేసి వెంటనే పెట్టేస్తా కబోర్డ్స్లో. ఇంక ఇక్కడ వచ్చేసరికి నైట్ డిన్నర్లోకి ఇంకా ఉదయం చేసిందే ఉందన్నమాట. అంటే మధ్యాహ్నం వరకు బయట ఉంచుతా కర్రీ, కొంచెం మిగిలింది అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తినే ఒక 1 అవర్ ముందు తీస్తా అనమాట. ఈ సమ్మర్లో కొద్దిగా పాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే చేసేస్తాం కదా. అదే మనము వర్షాకాలం మంచుకాలం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ 6:30, 7కి అంతా చేసేస్తాను కదా, నైట్ వరకు బయటే ఉంచితే పాడైపోతుంది. అందుకనేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఇంకా అలా డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్లో వెసల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అయితే ఇక్కడ ఈరోజు షింక్ని సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు మనము షింక్ అనేది షైనీగా రావాలన్నా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా అప్పుడప్పుడు రాక్ సాల్ట్ లేదంటే ఈ సాల్ట్ కానీ సోడా ఉప్పు కానీ ఇవన్నీ వేసుకొని క్లీన్ చేసామనుకోండి, చాలా షైనీగా వస్తుంది, స్మెల్ రాదు. మెయిన్గా నాన్ వెజ్ చేసిన తర్వాత డెఫినెట్గా సాల్ట్ వేసేసి మనం క్లీన్ చేసుకుంటే బాగా స్మెల్ రాకుండా ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. మనకి చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు 8-8:30 కల్లా కూడా నిద్రపోతారు. కానీ మాకు కొంచెం పెద్ద పిల్లలే, అంటే 10th 8th కాబట్టి వాళ్ళకి చదువుకోవడం రాసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనేసి 10-10:30 అలా అవుతుంది. ఇంకా నేను కూడా ఆ టైంలో ఖాళీగా ఎందుకు అని చెప్పేసి ఇంకా కిచెన్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసి, ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ పూజ చేయాలి అనుకుంటే ఆ కుందెన్లు అనేవి క్లీన్ చేసేసుకుంటాను. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. మేము డిన్నర్ అనేది చాలా ఎర్లీగా 7:30కి అంతా చేసేస్తాం కాబట్టి ఈ వర్క్ అంతా కూడా నాకు 8:30కి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తిన్న తర్వాత కాసేపు కింద వాకింగ్ చేసి వచ్చేసి ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా పాలు కూడా కాంచేసి చేమరైతే వేసేసాను. ఇంకా బాదం అవి నానబెట్టేసా. ఫైనల్గా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజ సామాన్ తీసుకొచ్చి క్లీన్ చేసేసుకోవాలి. నా దగ్గర 2 సెట్లు ఉంటాయి. అంటే ఒకరోజు ఈరోజు ఈ సెట్ వాడామనుకోండి, రేపు కూడా అదే జస్ట్ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసేసి మన టిష్యూ పేపర్తో తుడిచేస్తాను అనమాట. అలాగా ఒక్కొక్క సెట్ని 2-3 రోజులు యూజ్ చేసేసి ఇంకా ఫైనల్గా రెండింటిని కూడా ఒక్కసారి మామూలు మనం వెసిల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, దాంతోనే క్లీన్ చేసేస్తాను అనమాట. మంత్లీ కానీ లేదు ఎక్కువ డార్క్గా కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి అన్నప్పుడు మాత్రం పీతాంబరి లెమన్ వేసి మనము క్లీన్ చేసుకుంటే షైనీగా వస్తాయి. నేనైతే అలాగ చేస్తూ ఉంటాను. నాకు పూజ సామాన్లు
లిమిటెడ్గానే ఉంటాయన్నమాట. ఎక్కువ అయితే ఏముండవు. మనం ఎక్కువ తెచ్చిపెట్టుకోవడం కన్నా కూడా వాటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. కొంతమంది చక్కగా పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా ఇలా పూజ ర్యాక్లో అయితే పెట్టేశాను. మనకి ప్రత్యేకించి రూమ్ అయితే ఏం లేదు కాబట్టి నేను ఇక్కడ చేసేసుకుంటూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కింద కూర్చొని చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంక ఇలాగా చేసేసుకుంటూ ఉంటా. ఇంకా ఫైనల్గా ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళ చైర్స్, బ్యాగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత నేను మొత్తం కూడా ఒకసారి ఇల్లు మొత్తం కూడా అంటే మరీ డస్టింగ్ కాదు, జస్ట్ ఎక్కడక్కడ పిల్లోస్ అవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తాను అనమాట. వాళ్ళు ఉంటే ఏంటంటే మనం ఉదయం సర్దినవి సర్దినట్టు ఉంటాయి వాళ్ళు వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత తెలిసిందే కదా, పిల్లలు ఉంటే ఎలా అంటే అలా పడిపోతూ ఉంటాయి. ఇంకా ఉదయాన్నే అలా ఎలా పడితే అలా ఉన్నవి సర్దుకొని పూజ చేసి క్యారేజ్ బాక్సులు కట్టి ఇదంతా చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే క్యారేజ్ బాక్సులు లేవనుకోండి, కొంచెం టైం అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. కానీ స్కూల్ ఉంటే మాత్రం డెఫినెట్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు, బాక్స్ తీసుకువెళ్ళే పిల్లలు ఉంటే కనుక డెఫినెట్గా మనం అయితే చేసేయాల్సిందే టైంకి. అందుకనేసి నేను ఇవన్నీ కూడా నైటే చేసి పెట్టేసుకుంటాను. ఎలాగో 10 వరకు మనం పిల్లలు చదువుకునేంత వరకు కూడా ఉంటాం కాబట్టి ఈ వర్క్స్ అన్నీ చేసేసుకుంటే మనకి ఉదయాన్నే పని ఈజీ అయిపోతుంది అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఉదయం మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఎక్కువసేపు కూర్చుంటే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ హాలిడేస్లో కుదురుతుంది. కానీ ఇలా డైలీ వర్క్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఉండేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి మిస్ అవుతుంది డైలీ పూజ చేయడం అనేది. అప్పుడు పిల్లలు చేసేస్తారు. నాకు కుదిరినప్పుడు వీలైనంత వరకు కూడా నేనే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నైటే అన్నీ కూడా నీట్గా సర్దేసి పెట్టుకుంటాను. ఇంకా ఇవంతా ఫ్రెష్ అయ్యి ఇవన్నీ సర్దుకుంటూ పెట్టే లోపల ఇంకా కింద పూలు అయితే కోసుకొచ్చేస్తారు పిల్లలు. ఇంకా వాటిని అయితే పెట్టేసి పూజ అయితే చేస్తాను. ఏదైనా పండగలప్పుడు మాత్రం బయట కొన్నవి వాడుతూ ఉంటాం, కానీ డైలీ మాత్రం కింద పూలు అయితే ఉంటాయి. ఇంకా వాటితో పూజ అనేది చేసేసుకుంటాము. మనకి మెయిన్గా కుందన్లు మనం నువ్వుల నూనె వాడతాం కదా, దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. అంటే కుందన్లు బ్లాక్గా అవ్వడం, నల్లగా అవ్వడం అలాంటివంతా కూడా కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న నువ్వుల నూనె వాడామనుకోండి, ఎక్కువ జిడ్డు వచ్చేసి బ్లాకిష్గా అయిపోతూ, లేదంటే ఆ ఒత్తి ఎలిగే దగ్గర గ్రీనిష్గా వచ్చేస్తూ ఉంటుంది. అదే కొంచెం మీడియంగా నువ్వుల నూనె, మీడియం కాస్ట్ నువ్వుల నూనె వాడామనుకోండి, నీట్గా ఉంటుంది అన్నమాట కుందన్లు అనేవి. ఇది నేనైతే ఐడెంటిఫై చేశాను. అదైతే నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. మీ వీలుని బట్టి ఏదైనా వాడుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శంఖ పూలు, తర్వాత కస్తూరి పూలు, కొద్దిగా మల్లెపూలు అయితే ఉన్నాయి. ఇంకా వాటితో పూజ అనేది చేశాను. నాకు పూజ చేసేటప్పుడు టీవీలో కానీ ఫోన్లో కానీ దేవుడి పాటలు వింటూ చేసుకోవడం అలవాటు అనమాట. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మీద ఉంటుంది. మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా, వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. మనం చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి. ఒక్కొక్కరికి కుదురుతుంది వాళ్ళ వర్క్ని బట్టి, వాళ్ళ బిజీని బట్టి. వీలైనంత వరకు చేసుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ పర్టికులర్గా ఉదయాన్నే చేయాలి అన్న ఇదైతే ఏముండదు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు ఉంటే కుదరడం కష్టము. మనకేంటంటే కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ అయితే కట్టేసేయాలి. కిచెన్లోకి వచ్చి వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సొరకాయ తీయంగా చేద్దాము అనేసి. అయితే మీతో అయితే ఈరోజు ఇంకొక చిన్న విషయం అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ అనేది ఎప్పుడు కూడా హౌస్ వైఫ్కి సంబంధించి డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఓన్లీ ఈ టాపిక్సే షేర్ చేస్తాను అనమాట. ఇంకా చెప్పడానికి మన ప్రపంచంలో బోలెడన్నీ ఉన్నాయి, కానీ మన ఛానల్ హౌస్కి సంబంధించింది కాబట్టి
ఓన్లీ అవి మాత్రమే మీతో షేర్ చేస్తాను. కానీ మన లేడీస్ అన్న వాళ్ళం ప్రతి విషయం గురించి తెలుసుకొని ఉండాలి. ఓన్లీ వంట, ఇల్లు, పిల్లలు అనే కాకుండా బయట సమాజము, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మరీ డీప్గా తెలుసుకోలేకపోయినా సరే కొద్దిగా అయినా అవగాహన అనేది ఉండాలన్నమాట. వీలు కుదిరినప్పుడు అంతా కూడా మనకి టైం ఎంతో కొంత రోజులో కొంచెం అయినా మనకంటూ కొంత టైం కేటాయించుకొని తెలియనివి ఒక చిన్న విషయం అయినా నేర్చుకుంటూ ఉంటే బెస్ట్. ఇంక ఇక్కడ వచ్చేసరికి టిఫిన్లోకి దోశ అయితే చేస్తున్నా. ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే మనము ఇప్పుడు సంపాదించేదంతా ఆల్మోస్ట్ హాస్పిటల్స్కి, తర్వాత పిల్లల చదువుకే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంటే మన ఈ ఏజ్లో సంపాదించేదంతా కూడా మన ఏదైనా చిన్న చిన్న కోరికలకి కానీ, అంటే బయటికి వెళ్ళడం, టూర్స్కి వెళ్ళడం, తర్వాత కొంతమందికి ఇల్లు కొనుక్కోవడం, ఇలాంటి వాటి మీద మెయిన్గా పిల్లల చదువు మీద పెడుతూ ఉంటాం. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్స్కే సరిపోతాయి మనం సంపాదించేదంతా కూడా. దానికోసం మనము ఒక అంటే రిటైర్డ్ స్టేజ్లో మరలా మన పిల్లల్ని అడగకుండా మనకంటూ మనం కొంత అమౌంట్ని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు, వాళ్ళ సెటిల్స్, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ లోన్లు అన్నీ వచ్చేసి ఉంటాయి. ఆ టైంలో మనం వాళ్ళకి భారం కాకుండా ఉండాలి అంటే మనకి ఎంతో కొంత నెలకి ఎంతో కొంత మనము అంతా ఖర్చు పెట్టుకోకుండా ఇది మన పెన్షన్ ఏజ్లో ఉపయోగపడాలి అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఎంతో కొంత మనకున్న దాంట్లోనే అది కొంత అమౌంట్ అయినా సరే మనకి లాస్ట్లో చాలా ఉపయోగపడుతుంది. అది నేను చెప్పాలనుకున్న ఈ రోజుటి చిన్న విషయం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఒకసారి షేర్ చేయాలి అనిపించింది అన్నమాట. అంతే అండి ఈ వీడియో అయితే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.